అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు బ్యాలెన్స్ భగవద్గీత కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం పారాడాక్స్ శ్లోకాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఎలా అంటే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళేటప్పుడు సిలబస్ చేంజ్ అవుతుంది. అట్లాగే ఈ ఆత్మ ప్రయాణంలో ఒక్కొక్క దగ్గర మనకి సిలబస్ చేంజ్ చేయించి ఒక్కొక్క స్టెప్ కృష్ణుల వారు మనల్ని ఎలా పిలుచుకెళ్తున్నారు, ఈ విషయాలు ఇప్పుడు చూద్దాం. ఈ భగవద్గీత మనకి అందించిన కృష్ణుల వారికి పరబ్రహ్మ స్వరూపులు, పరమాత్మ స్వరూపులు పత్రిజీ గారికి నా ప్రణామాలు తెలియజేసుకుంటూ, మహాభారతం అనే పంచమ వేదం మూలంగా భగవద్గీత ఇచ్చిన వ్యాస భగవానులకి నా ప్రణామాలు తెలియజేసుకుంటూ మిగతా శ్లోకాలు పూర్తి చేసుకుందాం. ఇక్కడ వచ్చేటప్పటికి మనం సర్వధర్మ పరిత్యజ్య, నువ్వు ధ్యానం చేసుకో, నీ పాపకర్మల సంగతి నేను చూసుకుంటా, నీ భౌతికమైన విషయాలు నేను చూసుకుంటా అని చెప్పి ఈ శ్లోకంలో చెప్పారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకో శ్లోకంలో అనన్యాస్ చింతయంతో మాం, నువ్వు చింతలని వదిలేసేయి, నీ యోగక్షేమం నేను చూసుకుంటాను ఒక పూర్ణాత్మగా అని ఇక్కడ చెప్పారు. ఇంకా నెక్స్ట్ సిలబస్కి వచ్చేప్పటికి ఏం చెప్తున్నారు? త్రైగుణ్య విషయ వేద, త్రిగుణాలకు సంబంధించిన విషయాలు, ద్వంద్వాలు, ఇవన్నీ వదిలేసి ఒక ఆత్మగా జీవించు. ముందు ఒక జీవుడిగా జీవించావు కనుక ఆ శ్లోకాల్లో నేను చూసుకుంటా అని చెప్పాను. కానీ ఇప్పుడు నువ్వు ఎదిగావు గనక, ఒక ఆత్మని అని తెలుసుకున్నావు కనుక నీకు యోగం లేదు, క్షేమం లేదు. హాయిగా ఉండు, ఉన్నదాంతో హ్యాపీగా ఉండు, లేనిది అడగద్దు, ఉన్నది కాదనద్దు. మనసు యొక్క లక్షణం ఏంటంటే లేనిది అడుగుద్ది, ఉన్నది వద్దు అంటది. హాయిగా తృప్తిగా జీవించదు, దానికి తోచదు, టైంపాస్ కాదు, ఏదో ఒకటి చేస్తూ ఉంటది, కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటది. కనుక ఒక్కొక్క శ్లోకంలో మనకి మన మనసుని పరిపక్వం చెందించే దిశగా పిచ్చుకెళ్తూ ఉంటారు కృష్ణుడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక శ్లోకంలో కూడా ఒక ఆత్మగా ఎట్లా జీవించాలి అనేది చెప్పారు. మన్మన భవమద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, మామే వైశ్యతి యుక్తేవా ఆత్మానం మత్పరాయణ. మన్మన భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. మాం అంటే ఆత్మ, అంటే ఆత్మకే నమస్కారం చేయి, ఆత్మనే వేడుకో, ఆత్మనే శరణు కోరుకో. అలా నువ్వు ఆత్మ మీద మనసు పెడుతూ పెడుతూ ఉంటే ఆత్మానం మత్పరాయణ, ఆత్మపరాయణుడిగా నువ్వు తయారైపోతావు. నువ్వు దేని మీద అయితే మనసు పెడతావో, దేనిగా తయారవ్వాలి అనుకుంటావో అదిగా నువ్వు తయారైపోతావు అని చెప్పి ఈ శ్లోకంలో మనకి చెప్తారు. ఒక జీవుడుగా కాక ఒక దేవుడుగా, ఒక ఆత్మగా ఎలా జీవించాలి అనేది ఈ శ్లోకంలో తీసుకొస్తారు. రామకృష్ణ పరమహంస గారు చూసినట్లయితే తన ఫోటోకి తానే మాల వేసి, తానే పూలేసి పూజ చేసి, తన ఫోటోకి తానే నమస్కరిస్తారు.
అంటే తనకే పూజ చేసుకుంటారు. మరి ఎందుకు తనకే పూజ చేసుకుంటారు అంటే నేను ఆత్మని అని తెలుసుకున్నారు గనక మనకి మనమే పూజ చేసుకోవడం, ఆయన స్థితిని పొందాడు కనుక. అంటే ఇక్కడ పూజ చేసుకోవడం అనేది అర్థం కాదు, నేను దైవాన్ని అని గుర్తించడం. అట్లాగే చిదంబర రహస్యం అని చెప్తారు. చిదంబరంలో గుళ్ళో దేవుడు ఉంటాడు, దేవుణ్ణి చూడొచ్చు అని ఒక హాల్ ఉంటుంది. ఆ హాల్లో ఒక అద్దం పెడతారు. అద్దంలో ఎవరు కనిపిస్తారు? దేవుడు కనిపిస్తారని చెప్తారు. పోయి చూస్తే అద్దం ఉంటుంది. ఆ అద్దంలో ఎవరు కనిపిస్తారు? మనమే కనిపిస్తాం. అంటే నువ్వే దైవం. ఇదే చిదంబర రహస్యం. కాబట్టి ఈ రహస్యాన్ని పత్రిజీ బద్దలు కొట్టి చెప్పారు. నువ్వే దేవుడివి, నేను దేవుణ్ణే. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. అలాగే ఇంకొకటి కూడా చూద్దాం. ఇక్కడ ఉదాహరణ చంద్రముఖి సినిమాలో బాగా చూపిస్తారు ఇది. జ్యోతిక ఏం చేస్తుంది? చంద్రముఖి గురించి చదువుద్ది, చంద్రముఖి వస్తువులు పెట్టుకుంటది, చంద్రముఖి గురించి తెలుసుకుంటది, చంద్రముఖిగా మారిపోయింది అని చెప్తాడు. బాగా చక్కగా క్లియర్ గా చెప్తాడు ఈ డైలాగు రజనీకాంత్. ఎలా అంటే మనం దేన్నైతే తెలుసుకుంటూ ఉంటామో, దేన్నైతే చదువుతుంటుంటామో, దేనిగా ఉండాలని అనుకుంటామో అదిగానే తయారవుతాం. అలాగా మనం ఆత్మగా ఉంటూ, ఆత్మని శరణు వేడుకుంటూ, ఆత్మనే తలుచుకుంటూ అలా ఉంటూ ఉంటే ఆత్మ లక్షణాలతో ఆత్మగా తయారవుతాం. ఆత్మ ధ్యాన పరాయణ అని చెప్పి ఈ శ్లోకంలో చెప్పారు. ఇవి పారాడాక్స్ శ్లోకాలు. సిలబస్ చేంజ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక 2 పారాడాక్స్ శ్లోకాలు కూడా తెలుసుకుంటాం. చతుర్విధ భజంతే మాం జన సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. అంటే నాకు 4 రకాలైన భక్తులు ఉంటారు, వాళ్ళల్లో నాకు ఎవరిష్టం అనేది ఒక సెగ్రిగేట్ చేసి చెప్తారన్నమాట. భక్తులు అనేటప్పుడు ఇక్కడ కృష్ణుడికి భక్తులు కాదు, పరమాత్మ స్థితి నుండి ఏ ఏ ఏ రకాలైన వాళ్ళు ఉంటారు అని చెప్పడానికి ఆయన అలా పిలిచారు. కనుక ఇక్కడ ఆ 4 ఎవరు? ఆర్తులు అంటే ఆర్తనాదాలు చేసేవాళ్ళు. స్వామి నా కష్టాలు వచ్చినాయి, వాటిని తీర్చు, ఏడుకొండలవాడా అని చెప్పి అరుస్తూ ఉంటాం, ఆర్తనాదాలు చేస్తూ ఉంటాం, ఆర్తులు అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అర్ధార్థి. అర్థం అంటే డబ్బు, అర్ధి అంటే అడిగేవాడు, అర్థిచ్చేవాడు, డబ్బును అడిగేవాడు. ఇప్పుడు మనం చూస్తే గనక ఎంత డబ్బు ఉన్నా ఇంకా డబ్బు రావాలి అనే అడుగుతా ఉంటాం. వద్దు అని అసలు ఎవరు అనరు, ఇంకా ఉంటే ఇంకా కావాలి. అలాగే షాపుల్లో చూస్తే దేవుడు బొమ్మలు పెట్టుకొని పూజ చేసుకొని గల్లా పెట్టె దగ్గర మనం డబ్బు రావాలి అన్న ఇంటెన్షన్తో కూర్చుంటాం. అంటే భగవంతుణ్ణి డబ్బు కోసం ప్రార్థిస్తూ ఉంటాము. ఇది అర్ధార్థి. మూడవది జిజ్ఞాసువు. అంటే ఈ స్పిరిచువల్ ట్రాక్ లోకి తాను ఎదగాలి అని చెప్పి వచ్చే వాళ్ళని చెప్పారనమాట. ముముక్షువు అని చెప్తాం, సీకర్ అని చెప్తాం. జిజ్ఞాసువు ఇంట్రెస్ట్ ఉంది,
కనుక ఆ విషయాల పట్ల కొంత ఆ ట్రాక్ లోకి వచ్చి ఉంటారు, ఆ మార్గంలోకి. వీళ్ళు 3వ కేటగిరీ. 4వ కేటగిరీ చూస్తే జ్ఞాని. అంటే జ్ఞానాన్ని పొంది జ్ఞానిగా జీవించడం. ఎవరు ఈ జ్ఞాని? జ్ఞానాన్ముక్తి. కపిల మహాముని చెప్తారు, ముక్త స్థితిలో ఎవరు ఉంటారు అంటే జ్ఞాని మాత్రమే ముక్తి స్థితిలో ఉంటాడు. అటువంటి జ్ఞాని నాకు ఇష్టం అని చెప్తాడు కృష్ణుడు. ఆర్ది అర్ధార్థి జిజ్ఞాసువు జ్ఞాని జ్ఞాని చ భరతర్షభ. కనుక కృష్ణుడికి ఇష్టమయ్యేటట్టుగా మనం ఉండాలి. మనకి కృష్ణుడు ఇష్టమా కాదా అనేది క్వశ్చన్ కాదు. కృష్ణుడికి నచ్చినట్టుగా, కృష్ణుడికి ఇష్టమయ్యే వ్యక్తిగా మనం జీవించగలగాలి, ఒక ఆత్మగా జీవించగలగాలి. అలాగే ఇంకొక పారాడాక్స్ శ్లోకం చెప్తారు. ఈ శ్లోకంలో నాకు జ్ఞాని ఇష్టమని చెప్పారు. ఇంకొక శ్లోకం ఉంటుంది, తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. అర్జునుడికి చెప్తాడు, తపస్సు చేసేవారి కంటే యోగి గొప్పవాడు. అంటే ఉపవాసాలు చేయడం, ఆసనాలు వేయడం, రకరకాలుగా ఈ శరీరాన్ని తప్పింప చేసే వాళ్ళు ఇక్కడ తపస్సుగా చెప్పబడింది. అలా తపస్సు చేసేవారి కంటే యోగి గొప్పవాడు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక. జ్ఞాని కన్నా యోగి గొప్పవాడు, అధికమైన వాడు. కర్మిభ్యశ్చాధికో యోగి కర్మయోగం చేసే వాళ్ళ కంటే యోగి గొప్పవాడు. తస్మాత్ యోగి భవార్జున, నువ్వు వెంటనే యోగి వికా అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మళ్ళీ ఏం చెప్పాడు? నాకు జ్ఞాని అంటే ఇష్టమని ఆ శ్లోకంలో చెప్పాడు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? జ్ఞాని కంటే యోగి గొప్పవాడు, కనుక నువ్వు యోగివిక అని చెప్పాడు. ఫస్ట్ స్టెప్ లో జ్ఞానివిక, సెకండ్ స్టెప్ లో యోగివిక. మరి కృష్ణుడు ఆత్మజ్ఞాని కాదు, బ్రహ్మజ్ఞాని, యోగీశ్వరేశ్వరుడు. అంటే యోగుల్లో కూడా పై స్థితిలో ఉన్నవాడు. కనుక నెక్స్ట్ స్టెప్ లో ఒక యోగిలాగా జీవించడానికి ప్రయత్నించాలి జ్ఞానం పొందిన తరువాత. మరి యోగి లక్షణాలు ఏంటి అంటే, యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనుంజయ సిద్ధ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అంటే కర్మలు చేస్తూ కూడా కర్మలకి అంటకుండా ఒక బ్యాలెన్స్ స్టేట్ లో ఉంటూ, అది సక్సెస్ అయినా అవ్వకపోయినా దాంతో సంబంధం లేకుండా, యోగ కర్మసు కౌశల్యం, ఒక యోగి తన పనులను ఇంకా ఇంకా బాగా ఎఫిషియెంట్ గా ఎట్లా చేయొచ్చు కౌశల్యంతో, ఇలా తనని తాను మలుచుకుంటూ యోగ స్థితిలో ఉండేవాడే యోగి. కనుక ఫస్ట్ జ్ఞానిగా ఉండు, తర్వాత యోగిగా తయారవ్వు అని చెప్పి చెప్తాడనమాట. ఇక్కడ తస్మాత్ యోగి భవార్జున అని చెప్తూనే అర్జునుడు ఏం చెప్తాడు? చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం మన్యతేరివ వాయురివ సుదుష్కరం. అంటే అర్జునుడు ఏమంటున్నాడు? చంచలం హి మన కృష్ణ, మనస్సు చాలా చంచలమైనది. ప్రమాది బలవదృఢం, ప్రమాదకరమైంది మనస్సు. దృఢం, చాలా గట్టిది, అదంత తొందరగా చిక్కదు. తస్యాహం మన్యతేరివ
వాయోరివ సుదుష్కరం, గాలి లాంటిది. ఇట్లా పిడికిట్లో బంధిస్తే గాలి ఉండదు, వెళ్ళిపోతూ ఉంటది. ఆ పిడికిట్లో గాలిని బంధించలేం. అలాంటిది మనస్సు అని అడుగుతాడు. అంటే మనస్సు ఎటువంటిది అనేది ఇక్కడ చెప్తారు. మరి ఈ ప్రపంచంలో ఆ మనసుని పట్టుకోలేక ఇప్పుడు యుద్ధాల దాకా తీసుకొచ్చారంటే ఆ పరిగెత్తే మనసుని పట్టుకోలేకపోవడం. కానీ కృష్ణుడు ఏం చెప్తాడంటే అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అంటాడు. అంటే నువ్వు చెప్పింది నిజమే, అసంశయం మహాబాహో. మనోదుర్నిగ్రహం చలం, మనస్సుని పట్టుకోవడం చాలా కష్టం, నిగ్రహించడం కష్టం. కానీ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే, 2 మార్గాలు ఉన్నాయి, అభ్యాసము, వైరాగ్యము. వైరాగ్యం అంటే ఏంటి? మనం ఈ కుటుంబాన్ని, ఈ పనులు, ఈ సమస్యలు వదిలేసి ఉండడం వైరాగ్యం కాదు. కాసేపు కళ్ళు క్లోజ్ చేసి చేతుల్లో చేతులు పెట్టుకొని ప్రపంచానికి దూరంగా ఉండడమే వైరాగ్యం. అంటే కళ్ళు మూసాం, శ్వాస గమనించాం, ఇంకా ప్రపంచంతో మనకి లింక్ కట్ అయిపోయింది. ఇది వైరాగ్యం. నెక్స్ట్ ఏం చేస్తాం? శ్వాసని గమనిస్తూ గమనిస్తూ ఉంటాం, అంటే అభ్యాసం. ఎప్పుడైతే శ్వాస గమనిస్తూ ఉంటామో ఈ తెరుచుకున్న చెవులు క్లోజ్ అవడం మొదలు పెడతాయి. ఫస్ట్ కళ్ళు ముయ్యగలం, నోరు ముయ్యగలం, కానీ చెవులు ముయ్యడం వల్ల కాదు. కనుక శ్వాస గమనిస్తూ ఉంటే మన కాన్షియస్ బయట ప్రపంచంలో ఉండేది లోపల ప్రపంచంలోకి తిరుగుతూ ఉన్నప్పుడు చెవి కూడా క్లోజ్ అయిపోద్ది. అంటే బయట ప్రపంచంతో సంబంధం కట్ అయిపోద్ది. దీన్ని వైరాగ్యం అని చెప్పారు. శ్వాస గమనిస్తూ గమనిస్తూ ఉంటే పూర్తిగా లోపల ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. దీన్నే మనస్సుని బయటకు తిప్పితే బంధం, లోపలికి తిప్పితే మోక్షం. శ్వాస గమనిస్తే ఫస్ట్ ఏమవుతాయి? ఇంద్రియాలన్నీ కూడా లోపలికి తిరుగుతాయి. నిదానంగా ఇంకా కూడా శ్వాస గమనిస్తూ గమనిస్తూ ఉంటే మనస్సు 0 అయిపోతుంది, ఆలోచన రహిత స్థితికి వచ్చేస్తుంది. ఎప్పుడు ఆలోచన రహిత స్థితికి వస్తుందో అప్పుడు లోపలికి తిరగడం మొదలు పెడుతుంది. ఎప్పుడు లోపలికి తిరుగుతుందో ఎవరున్నారు అక్కడ? ఆత్మతో కలిసి ఉంటాం. ఎప్పుడైతే ఆత్మతో కలిసి ఉంటామో తప్పకుండా మోక్షం వస్తుంది. మనస్సుతో కలిసి ఉంటే బంధము, మనస్సుని శూన్యం చేసి ఆత్మ వైపు తిప్పితే మోక్షము. కనుక కృష్ణుడు ఏమంటున్నాడు? అభ్యాసం, వైరాగ్యం అని 2 ముఖ్యమైన మాటలతో మనకి గైడ్ చేస్తున్నారు. కనుక ఈ 2 పారాడాక్స్ శ్లోకాలు కూడా అర్థం చేసుకుందాం. అంటే ఫస్ట్ జ్ఞాని ఇష్టం, తర్వాత యోగిగా జీవించు అని చెప్పాడు. దానికి మార్గం కూడా చెప్పారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక గురువుని ఎలాంటి ప్రశ్నలు వేయాలి, ఎలా వేయాలి, ఫస్ట్ మనకి ఎంత వినయం ఉండాలి అవి చెప్తున్నారు.
త్వద్విద్ధి ప్రణిపాతేన పరిప్రస్థేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్వదర్శనం పొందిన జ్ఞానులను ఏ విధంగా మనం సేవించాలి? ప్రణిపాతేన అంటే 2 కాళ్ళు, 2 చేతులు, ఒక మొండెము 5, మనస్సు, బుద్ధి, అహంకారం 3, మొత్తము 8, శాష్ట అంగ అంటే 8 అంగాలతో కూడిన ఈ శరీరం, మనస్సు, బుద్ధి, అహంకారాన్ని అలా పడుకొని ఆ గురువు ముందు సాష్టాంగ నమస్కారం అని చెప్తాం కదా, ఆయనకి నమస్కరించి ప్రణిపాతేన అని చెప్పారు. పరిప్రశ్నేన అంటే చక్కటి ప్రశ్నలు వెయ్యాలి, తోక ప్రశ్నలు కాదు. అలాగే గురువుకి తెలుసా తెలీదా అని టెస్ట్ చేయడానికి కాదు. మనం ధ్యానం చేసి, బుక్స్ చదివి, సజ్జన సాంగత్యాలు చేస్తూ ఇంకా కూడా కొన్ని ప్రశ్నలకి మనకి సమాధానాలు క్లారిటీ రాలేదు కనుక అటువంటి గొప్ప ప్రశ్నలు గురువుల్ని అడగాలి. పరిప్రశ్నేన సేవయ కొంత సేవ చేయాలి గురువుకి. ఎందుకంటే ఆయన వాళ్ళ జీవితం పక్కన పెట్టేశారు కనుక వాళ్ళకి భోజనం పెట్టడం, కాస్త వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం, ఆయనకి సంబంధించిన పనులు కొంత చేసి పెట్టడం, ఇవన్నీ చేస్తే, పరిప్రశ్న వేస్తే ఆయన దయతోటి మనకి సమాధానాలు చెప్తారు. అలాగే ఇక్కడ ప్రశ్నలు ఆధ్యాత్మికతకు సంబంధించినవైతే ఎంతో సంతోషపడతారు, లేదా సేవకు సంబంధించినవైతే సంతోషపడతారు. అది కాకుండా మా పిల్లలకి పెళ్ళవుతుందా, ఉద్యోగాలు వస్తాయా, ఇటువంటి క్వశ్చన్స్ కాకుండా మంచి జ్ఞానపరమైన ప్రశ్నలు అడగాలి. అటువంటప్పుడు ఆ జ్ఞానాన్ని పొందిన యోగులు మనకి సరిగ్గా గైడ్ చేస్తారు అని చెప్పి ఈ శ్లోకంలో చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి యుక్తాహార విహారస్య, ఎలా జీవించాలి జీవితాన్ని. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే మన ఆహారం ఎలా ఉండాలి? యుక్త ఆహారము, సరి అయిన ఆహారము, మితంగా తినాలి. బ్యాలెన్స్ గా ఎట్లా జీవించాలి, ఒక యోగిలాగా ఎలా జీవించాలి, భౌతికంగా కూడా. విహారస్య ఎంజాయ్మెంట్ ఎలా ఉండాలి, అది కూడా బ్యాలెన్స్ గా ఉండాలి. కష్టపడి పని చేసి ఎంజాయ్ చెయ్యాలే తప్పితే కష్టమే పడకుండా ఎంజాయ్మెంట్ కోసమే జీవించడం, రాంగ్ ఎంజాయ్మెంట్ చేయడం. ఎంజాయ్మెంట్ లో కూడా రైట్ ఎంజాయ్మెంట్, రాంగ్ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి కదా. కూల్ డ్రింక్ తాగితే ఎంజాయ్మెంట్, ఒక విస్కీ తాగితే రాంగ్ ఎంజాయ్మెంట్. ఇట్లా కరెక్ట్ అయిన ఎంజాయ్మెంట్స్ లిమిట్ గా ఎంత ఎంజాయ్ చెయ్యాలో అంత ఎంజాయ్ చెయ్యాలి. ఎలా ఎంజాయ్ చెయ్యాలో అంటే కష్టపడి సంపాదించిన డబ్బుతో ఎంజాయ్ చెయ్యాలి. మనకి ఆదిశంకరుడు కూడా చెప్తాడు, నిజ కర్మోపాత్తం వితముతేన వినోదయ చిత్తం. కష్టపడి సంపాదించిన డబ్బుతో వినోదించండి అని చెప్తారు. కనుక రాంగ్ రూట్ లో సంపాదించడం, ఎంజాయ్ చేయడం, ఎంజాయ్ చేస్తున్నాం అని భ్రమపడటం, అవంతా ప్రపంచానికి చెప్పుకోవడం కోసం
ఇటువంటిది కాక యుక్తాహార విహారస్య అంటే యుక్తంగా ఎంజాయ్మెంట్. 6 రోజులు కష్టపడతాం, ఒక రోజు ఎంజాయ్ చేస్తాం. కష్టపడకుండా ఎంజాయ్ చేయకూడదు, అది ఇక్కడ చెప్తున్నాడు. యుక్త చేష్టస్య కర్మసు, మన కర్మలు ఎలా ఉండాలి, మనం చేసే కర్మల వల్ల ఇతరులకు కానీ మనకి కానీ ఉపయోగంగా ఉండాలి. ఇతరులకు కానీ మనకి కానీ చెడు చేసే కర్మలు, అక్కర్లేని కర్మలు చేయకుండా ఉండాలి. క్రియేటివిటీగా ఉండాలి, అవసరమైనవిగా ఉండాలి, సేవ చేసేవిగా ఉండొచ్చు. ఇవి మన ఆత్మ ఎదుగుదలకి ఉపయోగపడే కర్మలు. యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్న అవబోధస్య అంటే యుక్త స్వప్నము, యుక్త అవబోధ. స్వప్నము అంటే నిద్ర, కళలు ఎక్కడొస్తాయి, నిద్రలో వస్తాయి. కనుక నిద్ర గురించి చెప్తున్నాడు. సరి అయిన నిద్ర, అవసరమైనంత నిద్ర తప్పకుండా పోవాలి. ఈ శరీరానికి ఈ మనసుకి రెస్ట్ ఇవ్వాలి. కనుక ఆ ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్స్ బుడాకేసా అని చెప్పి నిద్రపోకుండా ఉండడం మానద్దు, అనారోగ్యం. కాసేపు పడుకోవాలి. అలాగే అవబోధస్య, అవబోధ అంటే ఆకాశవాణి అని చెప్తాం, అంటే ఇన్నరు మనకి మెసేజ్ ఇవ్వడం. అంటే ధ్యానము, ధ్యానం కూడా ఎట్లా చెయ్యాలి, యుక్తంగా చెయ్యాలి, అతిగా చెయ్యొద్దు. ప్రాక్టీస్ టైంలో ప్రాక్టీస్ చెయ్యాలి, నార్మల్ టైంలో నార్మల్ అంటే డైలీ ఎంత చెయ్యాలో ఆ లెక్కలో చేసుకుంటూ పోవాలి. కనుక యుక్త స్వప్నావబోధస్య అన్నీ కూడా దానికి ఎంతెంత ఇవ్వాలో, ఎంత టైం పెట్టాలో, ఎంత చెయ్యాలో ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. సగం ఆధ్యాత్మికత, సగం భౌతికత, బ్యాలెన్స్ గా వెళ్ళాలి. 50-50, ఏది ఎక్కువ చేయకూడదు, ఏది తగ్గించకూడదు. అలాగే ఆకలి ఉన్నంత తినాలి. ఎక్కువ తింటే అజీర్ణం, తక్కువ తింటే ఆయాస అంటే నీరసం. కనుక దానికి తగ్గట్టుగా బ్యాలెన్స్ గా వెళ్ళాలి. యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. ఇటువంటి యోగ స్థితిలో వెళుతూ ఉంటే దుఃఖము రాదు అని చెప్పి ఈ శ్లోకంలో నీట్గా అర్థమయ్యేటట్టుగా చెప్పారు మనకి. అలాగే మనం ఎలా ఉండాలి, ఈ మనస్సు, శరీరము కర్మలు చెప్పారు ముందు శ్లోకంలో. ఈ శ్లోకంలో మనస్సు ఎలా పెట్టుకోవాలి, బ్యాలెన్స్ గా. యో నా హృష్యతి నా ద్వేష్టి నా కాంక్షతి నా శోచతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యహ సమే ప్రియా. అంటే దేనికి పొంగిపోకూడదు. యో నా హృష్యతి, ఏదైనా ఒక సంతోషకరమైంది జరిగితే వస్తే సంతోషపడాలి, కానీ దాంట్లో మునిగిపోకూడదు. కాసేపు సంతోషపడాలి, పొంగిపోయి మునిగిపోతే మళ్ళీ అక్కడ మునిగిపోవాల్సి వస్తుంది. నా ద్వేష్టి, ఎవరిని ద్వేషించని వాడు. యో నా హృష్యతి నా ద్వేష్టి నా కాంక్షతి, ఏది కోరుకోని వాడు. కోరుకునేది ఎందుకు, అన్నీ ఉన్నాయి కదా, ఎలా జీవించాలో తెలుసు కదా, ఇంకేం కోరుకుంటాం. మనల్ని మనము చక్కగా తయారు చేసుకోవాలి. నేను జ్ఞానిగా తయారవ్వాలి, నేను ఒక యోగిగా తయారవ్వాలి. ఇలా మనం పోతూ ఉంటే ఇంకా కోరుకోవాల్సినవి ఏవి ఉండవు.
నా కాంక్షతి నా శోచతి, దేనికి శోకించకుండా దుఃఖపడకుండా ఉండాలి. అటువంటి వాళ్ళు నాకిష్టం. సమే ప్రియా అని చెప్పాడు. కనుక ఎక్కువగా పొంగిపోకుండా అక్కర్లేనివేవి కోరకుండా, ఎవరిని ద్వేషించకుండా. ఈ ద్వేషించడం అనే దగ్గర ఒక్క విషయం తెలుసుకుంటాం. అసలు ద్వేషం ఎందుకు వస్తుంది అంటే రాగద్వేషాలు అని చెప్తాం. ఎక్కడైతే బంధం ఉంటుందో అక్కడ ద్వేషం ఉంటుంది. జంట పదాలు అవి. కనుక ఆ బంధం నుంచి ఎప్పుడైతే తగ్గుతూ వస్తామో, అతుక్కోకుండా ఉంటామో, అక్కడ ద్వేషానికి కూడా స్థలం లేదు, తావు లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి శుభాశుభ పరిత్యాగి అంటే శుభాన్ని అశుభాన్ని పూర్తిగా వదిలేసి, ఈ ప్రపంచంలో ఏముంటాయి? పాపం పుణ్యం, మంచి చెడులు అన్ని ద్వంద్వాలు ఉంటూ ఉంటాయి. కనుక వాటిల్లో ఇరుక్కోవద్దు. ఎప్పుడైతే ఇరుక్కుంటామో ఏం జరుగుతుంది అది కూడా తెలుసుకుంటాం. పాపం అనేది ఇనుప సంకెళ్ళు, పుణ్యం అనేది బంగారు సంకెళ్ళు. కానీ సంకెళ్ళే. మన చేతికి బంగారు సంకెళ్ళేస్తే సంతోషపడతామా? కాదు కదా. చేతులు బంధించేశారు కదా. కనుక పుణ్యం అనేది బంగారు సంకెళ్ళు. కనుక అక్కడ కూడా కూర్చోవద్దు. అన్నమాచార్యులు కూడా చెప్తారు, పాప పుణ్యముల గడి దాటవలెను. పాపం దాటితే పాపం ఒక్కటే దాటినట్టు, పుణ్యం దాటితే పాపం పుణ్యం రెండు కూడా దాటినట్టే, జంపు చేసినట్టే. కనుక పాప పుణ్యముల గడి దాటవలెను. శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ. అటువంటి భక్తుడు నాకు ఇష్టము. ఎప్పుడైతే ద్వంద్వాల్లో డ్యూయల్టీస్ లో ఇరుక్కోకుండా ఉంటామో అప్పుడు ఈ ఆత్మకి ఏవి అంటవు. అటువంటి వారు నాకు ఇష్టం అని చెప్తున్నాడు. అంటే నాలాగా తయారవ్వండి. పద్మపత్రమివాంబస, తామరాకు మీద నీటి బొట్లాగా ఉండేవాళ్ళు నాకు ఇష్టం అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇంకొక అద్భుతమైన శ్లోకం చెప్తున్నారు ఇక్కడ. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అంటే పాపాలు చేసినా సరే, అంతటి పాపాత్ములమైనా సరే పర్వాలేదు, నువ్వు ధ్యానం చేయి. సర్వం జ్ఞాన ప్లవేనైవ, ఎంతటి పాప సముద్రంనైనా జ్ఞానం అనే పడవతో దాటేయచ్చు. అంటే ఎవరికైనా అవకాశం ఉంది యూనివర్సులో. నేను ధ్యానం చేయొచ్చా, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, పర్వాలేదు, కూర్చో, ధ్యానంలో కూర్చో, కళ్ళు మూయి, శ్వాస మీద ధ్యాస పెట్టు. ఈ పాప సముద్రం మొత్తము జ్ఞానం అనే చిన్న పడవతో కూడా దాటేయచ్చు. ఒక్క జ్ఞాన వీచికతో మొత్తం పాపం అంతా తుడిచేయబడుతుంది. మరి వాల్మీకి ఒక దొంగ ధ్యానం చేశాడు, పుట్టలన్నీ పెరిగిపోయినాయి. పుట్టల్ని వాల్మీకమని చెప్తాం. అలా పుట్టలు పెరిగిపోయి ధ్యానం చేసి బయటకు వచ్చి వాల్మీకి అయిపోయాడు, మహర్షి అయిపోయాడు. కనుక అందరికీ అవకాశం ఉంది. ఎవ్వరు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు, ముందుకే పోవాలి. పురోగమన సిద్ధాంతం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక శ్లోకం తెలుసుకుంటాం. తేత్వం భూత్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్తలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామ కామాలవంతే
ఇది ఒకసారి ఫస్ట్ సెషన్లో చెప్పుకున్నాం. 3 ధర్మాలు ఫినిష్ చేసే వరకు రావాలి భూమి మీదకి. శరీర ధర్మం, కుటుంబ సమాజ ధర్మం, మూడోది ఆత్మధర్మం. అప్పటి వరకు గతాగతం వస్తూ పోతూ ఉంటాము. పైన పూర్తిగా స్టే చేయడానికి కుదరదు. క్షీణమైపోతూనే పుణ్యం కిందకి రావాలి. మన అకౌంట్ 0 చేసుకోవాలి, ఉన్నత లోకాలకు వెళ్ళాలి అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే ఇంకొక ముఖ్యమైన శ్లోకం. యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం సమాహు పండితం బుధాః. అంటే ఇక్కడ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్తాం. జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధమైపోతాయి అని చెప్పేటప్పుడు సగం శ్లోకం వినకూడదు. ఇంకా ఫస్ట్ లైన్ లో కొంత ఉంది, అది కూడా వినాలి. యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జితాః. జ్ఞానం ఎలా వస్తుంది అంటే కోరికలు సంకల్పాలు వదిలేస్తే అప్పుడు జ్ఞానం అనే అగ్ని పుడుతుంది. ఎప్పుడు కోరికలు పుడుతూ ఉంటాయో జ్ఞానం అనే అగ్ని పుట్టదు. మన శక్తి అంతా కోరికలకి సంకల్పాలకే పోతుంది. మొత్తం డబ్బైపోయాక ఏం కొనగలం, ఏం చేయగలం? అట్లాగే శక్తి మొత్తం కోరికలకు సంకల్పాలకు పెడితే జ్ఞానం ఎలా వస్తుంది? జ్ఞానం రాస్తే ముక్తి ఎట్లా వస్తుంది? మన శక్తిని ఎక్కడ వాడుకుంటున్నాం, ఎలా వాడుకుంటున్నాం తెలియకుండా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయే భౌతికమైన విషయాల కోసం మన శక్తి వాడుకోవాల్సిన అవసరం లేదు. కనుక ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు, కామ సంకల్ప వర్జితాః. కామం అంటే కోరికలు, అంటే వస్తువులు రావాలి, ఉన్నవి జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా వదిలేస్తే అసలు హాయిగా ఉన్నాం కూడా, కానీ మనస్సు మనల్ని కన్ఫ్యూషన్ చేస్తుంది. ధ్యానం చేస్తూ ఉంటే ఇవంతా తగ్గిపోయి జ్ఞానం వస్తే జ్ఞానం అనే అగ్నిలో మన కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి అని చెప్పారు. ఇంకొక శ్లోకం కూడా తెలుసుకుంటాం. ఇది ఇంకా ముఖ్యమైన శ్లోకం. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేదాత్మనాత్మానం, మన ఆత్మని మనమే ఉద్ధరించుకోవాలి. మనకి తెలియకుండా ఇతరుల్ని ఉద్ధరిస్తామని వెళ్తాం, ఇతరుల్ని ఉద్ధరించడం కుదరదు. ధ్యానం నేర్పించగలం, జ్ఞానం ఇవ్వగలం, అంతవరకే వాళ్ళని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. కనుక ఇతరులకి చెప్పిన ఇచ్చిన మన పాటికి మనం జీవిస్తూ మన ఆత్మని మనం ఉద్ధరించుకోవాలి. ఎవరిని ఎక్కడ ఉద్ధరించడం కుదరదు. ఇది ప్రాక్టికల్లో కూడా చూస్తాం. మంచి చెప్తాం కానీ వాళ్ళకి మంచి చేయలేం. ఎందుకు చేయలేం అంటే కర్మానుసారనే బుద్ధి. వాళ్ళకి మంచి బుద్ధి పుట్టాలంటే మంచి కర్మలు చేసి ఉండాలి. అదే చెయ్యకూడని కర్మలు చేసుంటే మంచి బుద్ధి పుట్టదు. ఎందుకు పుట్టదు అంటే ఆ కర్మలు అడ్డం పడుతూ ఉంటాయి గనక మంచి బుద్ధి పుట్టదు. అందువల్ల మనం చెప్పేది చెప్తాం, చేసేది చేస్తాం, కానీ ఉద్ధరించడం కుదరదు. మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. మన ఆత్మని
అవసాన దశకి అంటే పతనం చెందించుకోకూడదు, దిగజార్చుకోకూడదు. చెయ్యకూడనివి చేస్తే దిగజారిపోతుంది. ఆత్మై బహ్యాత్మనో బంధువు. చెయ్యాల్సినవి చేస్తే మన ఆత్మే మనకి బంధువయ్యి మనకి మేలు చేస్తుంది. మరి చెయ్యాల్సినవేంటి? ధ్యానం చేయడము, యుక్తంగా మాట్లాడటము, యుక్తంగా తినడము, ఇలా అవసరమైనవి అన్ని చేస్తే, బుక్స్ చదివితే, సజ్జన సాంగత్యం చేస్తే, ఇలాంటి మంచి ఇన్పుట్స్ ఇస్తే అవుట్పుట్స్ కరెక్ట్గా ఉంటాయి. మంచి సంగీతం, మంచి కామెడీ, ఇట్లా ఇవ్వాల్సినవి ఇస్తే మనకి ఆత్మ బంధువుగా తయారవుతుంది. ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన. ఇవ్వకూడనివి ఇస్తే, చెయ్యకూడనివి చేస్తే, మాట్లాడకూడనివి మాట్లాడితే, తినకూడనివి తింటే ఈ ఆత్మే మనకి శత్రువుగా తయారవుతుంది. కనుక ఏది ఇన్పుట్ గా ఇచ్చామో అదే అవుట్పుట్ గా వస్తుంది. జీవితం మనం చేసే ప్రతివి ఎవరు రికార్డ్ చేస్తారు? యూనివర్స్ అనుకుంటాం, దేవుడు అనుకుంటాం. కాదు, ఫస్ట్ మన ఆత్మ, మన సాక్షి అని చెప్తాం. లోపల కూర్చొని అన్నిటికీ సాక్షిగా ఉంటూ అన్నిటినీ రికార్డ్ చేసి పెడుతుంది. కనుక ఇతరుల్ని తిడితే ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది? మన ఆత్మకి తెలుస్తుంది. ఇతరుల్ని పీడిస్తే, ఒకరిని చంపితే ఫస్ట్ ఎవరిని చంపుకున్నట్టు? మన ఆత్మని మనము చంపుకున్నట్టు, మన ఆత్మని మనం గాయం చేసుకున్నట్టు. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ఉద్ధరేదాత్మన ఆత్మానం ఆత్మానం అవసాదయే. ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన. ఓకే మాస్టర్స్, ఇంకా కొంత సమయం ఉంది, కొంచెం కవర్ చేసుకుంటాం. ఎస్, నెక్స్ట్ వచ్చేటప్పటికి యజ్ఞార్థాత్ కర్మణో న్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. అంటే అసలు మానవుడు దేనిలో నుంచి ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ శ్లోకంలో మొత్తం పరమార్థం చెప్పేస్తారు. అంటే మానవుడు కర్మల నుంచి పుట్టలేదు, యజ్ఞం నుంచి పుట్టాడు. అంటే బ్రహ్మ పూర్ణాత్మగా సృష్టి చేసేటప్పుడు, అంశాత్మల్ని భూమి మీదకి పంపించేటప్పుడు యజ్ఞాలు చెయ్యండి, యజ్ఞార్థ కర్మణో న్యత్ర. మీరు కర్మలు చేసేటప్పుడు యజ్ఞంతో కూడుకున్న కర్మలు చేస్తే మీరు కర్మల్లో చిక్కుకోరు అని చెప్పారు. యజ్ఞం చేయడం అంటే ఏంటి? ధ్యాన యజ్ఞం చేయడమా? కాదు. లోక కళ్యాణ కార్యక్రమాలు నువ్వు సంపాదించుకుంటూ, తింటూ, నీ కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ, ఇతరులకి మంచి చేస్తూ ఉంటే దీన్ని యజ్ఞం అని చెప్పారు. మంచి కర్మలు చేస్తూ ఉంటే, మంచి చేస్తూ ఉంటే నువ్వు ఎప్పుడూ కూడా ముక్తి స్థితిలో ఉంటావు, కర్మస్థితిలో ఉండవు, కర్మచక్రంలో ఉండవు, సృష్టి చక్రంలో ఉంటావు. ఎప్పుడు మంచి చేస్తామో మనకి ఆటోమేటిక్గా మంచి జరుగుతూ ఉంటుంది. మళ్ళీ మంచి చేస్తూ ఉంటాము, మళ్ళీ మంచి జరుగుతుంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా సృష్టి చక్రంలోనే ఉంటాము, కర్మచక్రంలో ఉండము. కనుక మానవుడు కర్మల నుంచి పుట్టినవాడు కాదు, యజ్ఞం నుంచి పుట్టినవాడు. యజ్ఞార్థ
కర్మణో న్యత్రః లోకోయం కర్మబంధనః. తన కోసం, తన కుటుంబం కోసం మాత్రమే జీవిస్తే కర్మబంధంలో చిక్కుకుంటాడు. తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచారః. నువ్వు ముక్తి స్థితిలో జీవించు అని కృష్ణుడు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు మనకి. కనుక మనల్ని మనం అటువంటి స్థితికి, అటువంటి వ్యక్తిగా మనల్ని మనం తయారు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకొక శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఒక వ్యక్తిలో కృష్ణుడు అర్జునుడు ఇద్దరు ఎలా కలిసి ఉంటారు అనేది చెప్తున్నారు. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువ నీతిర్మ తిర్మమ. అంటే ఎత్ర యోగీశ్వర కృష్ణో, కృష్ణుడు అంటే ఆధ్యాత్మిక జీవి. ఎత్ర పార్థో అంటే అర్జునుడు. ఎక్కడైతే కృష్ణుడు అర్జునుడు అంటే ఆధ్యాత్మికత, భౌతికత రెండు కలిసి ఉంటాయో అక్కడ తత్ర శ్రీ విజయోర్భూతి అంటే విజయము, ఐశ్వర్యము, ధ్రువ నీతి అన్ని మన జీవితంలో ఉంటాయి అని చెప్పాడు. కనుక ఒక కృష్ణుడిలాగాను, ఒక అర్జునుడిలాగాను అన్ని కలిపి జీవించడమే మన ఆత్మ యొక్క సక్సెస్. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువ నీతిర్మ తిర్మమ. కనుక ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా 50-50 బ్యాలెన్స్ గా వెళ్ళాలంటే ధ్యానం చేయడం, భగవద్గీత చదవడం, అలాగే సజ్జన సాంగత్యం చేయడం, మనం కర్మల్లో ఇరుక్కోకుండా ఇతరులకు మంచి చేయడం. చెప్తూ ఉంటాం కదా, పెట్టి పుట్టాము అని చెప్తూ ఉంటాం. కుడితి వెచ్చిరుకురం, తమిళియన్స్ కూడా చెప్తారు, కుడితి వెచ్చిరుకురం, పెట్టి పుట్టాము. ఏదన్నా ఒక మంచి పని చేస్తే ఇతరులకు ఇచ్చినట్ట, మనకిచ్చుకున్నట్టు పెట్టుకున్నాం అకౌంట్లో, దాన్ని పుణ్యంగా, భోగంగా తిరిగి మనమే తెచ్చుకుంటాం. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. ఎందుకంటే మనస్సు ఎప్పుడు తొందరపడుతూ ఉంటది. నేను పుణ్యం చేశా, నాకెందుకు రాలేదు, అలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటది. ఇక్కడ ఒక చిన్న విషయం తెలుసుకుంటాం. ఈరోజు ఒకరు దాహంతో మా ఇంటికి వచ్చారు. నేను ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చాను. రేపు ఆ గ్లాసు నీళ్లు నాకు అవసరం లేదు, రేపు మా ఇంట్లో బిందెడు నీళ్లు ఉన్నాయి. మరి ఆ గ్లాసు నీళ్లు నాకు రేపు వస్తాయా? అక్కర్లేదు, రావు. అదే నేను ఒక గ్లాసు నీళ్లు కూడా దొరకని స్థితిలో ఉన్నప్పుడు యూనివర్సు నేనిచ్చిన గ్లాసు నీళ్లు నా కష్టంలో తెచ్చిస్తుంది. కనుక ఎప్పుడు ఎక్కడ అర్జెంట్ లేదు. ఎన్ని యుగాలైనా, ఎన్ని జన్మలైనా మన పుణ్యం మన అకౌంట్లో ఉంటది. మనకి ఎప్పుడు ఏది రావాలో యూనివర్స్ ఆ కష్టంలో దాన్ని తెచ్చి మన చేతికిస్తుంది. మనం కొన్నిసార్లు గమనిస్తుంటాం, ఎంతో మంది ఎన్నో చేస్తున్నా మనకే వస్తాయి అంటే ఆ పెట్టి ఉంచుకున్నది మనకి వచ్చే స్థితి వచ్చినప్పుడు మనకు వస్తుంది. ఇది యూనివర్స్ లెక్క ఎప్పుడు తప్పదు. కనుక హాయిగా ఎంజాయ్ చేస్తూ, ఇవ్వాల్సినవి ఇస్తూ, ముక్తి స్థితిలో జీవిస్తుంటే ఎప్పుడు ఎక్కడ
ఎలా రావాలో అవన్నీ వస్తూనే ఉంటాయి, పొందుతూనే ఉంటాము. ఇది మాస్టర్స్. అన్ని అర్థమవుతున్నాయి అనుకుంటున్నా, అర్థం కాని విషయాలు అడగచ్చు మీరు. అలాగే మీ ధ్యాన అనుభవాలు కూడా షేర్ చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మాస్టర్స్.